Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. చాలా రోజుల తర్వాత రేపు టాలీవుడ్ నుంచి ఒక బిగ్ బడ్జెట్ మూవీ రిలీజ్ కానుంది. గీత గోవిందం కాంబో రిపీట్ కావడంతో ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ఫ్యామిలీ స్టార్ ఫిల్మ్. అండ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. మరోపక్క లాస్ట్ వీక్ రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ అండ్ ది గోట్ లైఫ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తున్నాయి. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అండ్ ఫ్యామిలీ స్టార్ బిజినెస్ ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా టిల్లు స్క్వేర్ విషయానికి వస్తే వర్కింగ్ డేస్ లో మూవీ కాస్త డౌన్ అయిందని చెప్పొచ్చు. ఫస్ట్ వీక్ వచ్చిన కలెక్షన్స్ కి వర్కింగ్ డే లో వస్తున్న నెంబర్స్ కి సంబంధమే లేదు. 6th డే బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు స్టేట్స్ లో 1.6 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ హెవీగా డ్రాప్ అయింది. ఇందులో 1 కోటికి పైగా షేర్ ఒక్క నైజాం నుంచి రావడం విశేషం. అలా 6th డే నైజాంలో 1 కోటి పైన షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 6 డేస్ కి గాను నైజాంలో కలెక్ట్ చేసిన షేర్ 17 కోట్లు దాటింది. నైజాంలో బిజినెస్ 8 కోట్లు కావడంతో ఇప్పటి వరకు ఇక్కడ 9 కోట్ల పైన ప్రాఫిట్ తో దుమ్ములేపింది ఈ ఫిల్మ్. ఇక సీడెల్లో 3 కోట్ల బిజినెస్ కి గాను 3.9 కోట్లు వ్యాన్, ఉత్తరాంధ్రలో 4 కోట్ల షేర్ తో మైండ్ బ్లాక్ చేసింది. ఇలాంటి నంబర్స్ ఒక టైర్లెస్ హీరోకి అన్ఎక్స్పెక్టబుల్. ఇక ఈస్ట్ లో 2 కోట్లు, వెస్ట్ లో 1.2 కోట్లు, గుంటూరులో 1.7 కోట్లు, కృష్ణాలో 1.6 కోట్లు వ్యాన్, నెల్లూరులో 98 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 6 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 32.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 53.5 కోట్లు దాటింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.8 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 11 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 6 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 46.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 82 కోట్ల రేంజ్ లో ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 18.5 కోట్ల పైన ప్రాఫిట్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది టిల్లు స్క్వేర్ ఫిల్మ్. ఇక ది గోట్ లైఫ్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ ని కంప్లీట్ చేసుకుంది ఈ ఫిల్మ్. ఫస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళీ సినిమాల పరంగా ఆల్ టైమ్ రికార్డ్స్ తో దుమ్ము దులిపిస్తుంది. ఒక్క తెలుగు స్టేట్స్ లో తప్ప రిమైనింగ్ అన్ని లాంగ్వేజెస్ లోనూ బ్లాక్ బస్టర్ కి దగ్గరగా వెళ్తుంది. ఒకసారి ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే నైజాంలో 55 లక్షలు, ఆంధ్ర అండ్ సీడెల్లో 35 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 90 లక్షలకి చేరుకోగా గ్రాస్ 2 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కేరళలో 35 కోట్లు, తమిళనాడు నుంచి 5.8 కోట్లు, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.7 కోట్లు వ్యాన్, ఓవర్సీస్ మొత్తం మీద 38 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫస్ట్ వీక్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 88 కోట్లకి చేరుకోగా షేర్ 40 కోట్ల రేంజ్ లో ఉంది. ఒక మలయాళీ సినిమా ఫస్ట్ వీక్ 88 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 15 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. అండ్ ఇండస్ట్రీ హిట్ వైపు కూడా దూసుకెళ్తుంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే ఈ సినిమా నైజాం బిజినెస్ వాల్యూ 13 కోట్ల రేంజ్ లో ఉంది. హిట్టాక్ వచ్చిందంటే వీకెండ్ కే ప్రాఫిట్ జోన్ లోకి తీసుకెళ్లే సత్తా ఖచ్చితంగా విజయ్కుంది. ఇక సీడెల్లో 4.5 కోట్లు వ్యాన్, ఆంధ్ర మొత్తం మీద 17 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో జరుపుకున్న టోటల్ బిజినెస్ 34 కోట్ల రేంజ్ లో ఉండగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్లు వ్యాన్, ఓవర్సీస్ మొత్తం మీద 5.5 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా జరుపుకున్న థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 43 కోట్ల రేంజ్ లో ఉంది. సో వరల్డ్ వైడ్ గా 44 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. తెలుగు స్టేట్స్ లో డామినేటింగ్ కలెక్షన్స్ ఉంటే ఒక 85 కోట్ల గ్రాస్ వస్తే సరిపోతుంది. ఒకవేళ తెలుగు స్టేట్స్ కంటే ఓవర్సీస్ కలెక్షన్స్ డామినేటింగ్ గా ఉంటే 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. మరి రౌడీ స్టార్ కొట్టే దెబ్బ ఈసారి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. రివ్యూ మాక్సిమం 1 PM లోపు పెట్టడానికి ట్రై చేస్తా. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. సో గైస్, దట్స్ ద వీడియో. టిల్లు స్క్వేర్ అండ్ ది గోట్ లైఫ్ ఫిల్మ్స్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్ళొచ్చు అనుకుంటున్నారో, ఫ్యామిలీ స్టార్ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఫ్యామిలీ స్టార్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.